వెల్కమ్ టు సోజిస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఇప్పుడైతే మేము డైలీ టెంపుల్కి వెళ్తూ ఉంటాం కదా. వెళ్ళినప్పుడు ఇక్కడ 6, 7, 8 రాధాకృష్ణ బొమ్మని ప్రతిష్ఠ చేస్తారంట. అందుకోసం అని చెప్పి పూజలు అయితే చేస్తున్నారనమాట. మేము కూడా ఎలాగో టెంపుల్కి అనుకోకుండా వెళ్తాం కాబట్టి ఇక్కడైతే రాధాకృష్ణని రోజుకి ఒక రకంగా చేస్తున్నారు. 6th అయితే స్టార్ట్ చేశారు. 8th సాయంత్రం బండారా అయితే ఉంటుందంట. ఇంకా పంతులు గారు అయితే చెప్పారనమాట. సో ఇంకా మేమైతే పూజ చేసుకొని ఇంకా ఇక్కడైతే ఎటువంటి పార్షాలిటీ ఉండదు. మనం మనీ ఇచ్చినా ఇవ్వకపోయినా మనల్ని అయితే వాళ్ళతో పాటే ఎంటర్ చేసేసి పూజలు అయితే చేపిస్తారనమాట. ఇంకా ఈ విధంగా ఒకరోజు ధాన్యంతో, ఒకరోజు పూలతో, ఒకరోజు వాటర్లో ఇలా 2 పూటలు వేరే వేరేగా పెట్టేసి ఏవో పూజలు అయితే చేస్తున్నారు. వాళ్ళ పూజలు మనకైతే అర్థం అవ్వదు. సో ఈ విధంగా మమ్మల్ని కూడా ఎంటర్ చేసి చేసుకోమని చెప్తూ ఉంటారనమాట. ఇంకా వేసిన తర్వాత ఇంకా ముందు రోజు నేను వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాను కదా నైట్, అవేమీ సర్దుకోలేదు. ఎందుకంటే నైట్ కర్రీ రోటీ చేసినప్పటికీ టైం అయిపోయింది. అలాగే బయట కొంచెం హాల్లో చల్లగా ఉండడంతో నెక్స్ట్ డే చేసుకోవచ్చు అని చెప్పి చేసి ఇంకా మా రిస్తాన్ స్కూల్కి కూడా పంపించేసా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం కిచిడి అయితే చేస్తున్నాను. ఇంకా గ్రీన్ పీస్, క్యారెట్, స్వీట్ కార్న్, పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ అన్ని పాలకూర అన్నీ కట్ చేసుకొని ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ ఇంకా ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇంక ఇందులో 1 కప్పు రైస్కి 1/2 కప్పు పప్పులు అయితే ఉండాలి. నేను ఎప్పుడు కూడాను 1/2 కప్పు అన్ని రకాలు మిక్స్ చేసి చేసుకుంటాను అనమాట. ఇంకా అందులోనే టమాటాలు కూడా కట్ చేశాను. 1 కప్పు రైస్ కదా, కానీ మేము ఒక కప్పు రైస్ చేస్తే ఎక్కువ అయిపోతుంది అని చెప్పి నార్మల్గా నాకు ఎంత కావాలో అంత అయితే వేసుకొని కుక్కర్లో కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకొని అందులో కొన్ని మసాలా స్పైసెస్ అయితే వేసుకుంటున్నాను. గరం మసాలా స్పైసెస్ వేసుకొని అందులోనే ఆనియన్స్ ఇంకా కొన్ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కాజుని యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ టమాటాలని యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వేయించిన తర్వాత ఇందులో వెజిటేబుల్స్ వేసేసి ఒకసారి మళ్ళీ వెజిటేబుల్స్ని కూడా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ కూడా కలిపిన తర్వాత ఇందులోనే మనం టేస్ట్కి తగినంత సాల్టు, నెక్స్ట్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు వేసుకోవాలి. గరం మసాలా వేస్తే ఇంకా టేస్ట్ అయితే బిర్యానీలా ఉంటుంది. యాడ్ చేయకపోయినా కూడా మంచిగానే ఉంటుంది. సో ఇంకా ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఈ రైస్ అలాగే ఈ దాల్ ఉంటాయి కదా, ఇవి కూడా మిక్స్ చేసేసి మంచిగా ఒకసారి కలిపిన తర్వాత 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్లా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటే వాటర్ లాగా కిచిడిలా బాగుంటుంది అనమాట. సో ఇదైతే ఇంకా బిర్యానీలా కావాలనుకుంటే 3 విజిల్స్ వస్తే ఆపేస్తే అయిపోతుంది. లేదు అనుకుంటే ఒక 4 to 5 విజిల్స్ వేయించుకుంటే మనకి కిచిడి అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇంకా మా పిల్లల్ని ఆఫ్టర్నూన్ తినిపించేసి ఇంకా మా రిషికి అయితే ట్యూషన్ తీసుకొని వెళ్తున్నాను. ఇంకా ట్యూషన్ నుంచి తీసుకువెళ్ళిన తర్వాత ఇంకా ఇది రెడీ అయ్యి ట్యూషన్కి తీసుకెళ్ళి ఇంకా ఈవినింగ్ వస్తుంది కదా, ఈవినింగ్ కోసం అని చెప్పి స్నాక్స్గా కొంచెం నెయ్యిని వేసుకొని మక్కన అయితే ఇందులోనే ఉప్పు కారం వేసేసి చాట్ మసాలా వేసి ఫ్రై చేసేసి ఇస్తానన్నమాట. ఇంకా అలాగే కొంచెం ఎప్పటి నుంచో సూప్ అని అడుగుతుంది, టమాటో సూపు. ట్యూషన్ నుంచి వచ్చినప్పుడే మేము టమాటో సూప్ కొనుక్కొని వచ్చాము. ఈ విధంగా టమాటో సూపు అయితే ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయితే ఇచ్చాను అనమాట. ఈరోజైతే పాలు కూడా తాగలేదు, ఇంకా అవి వేస్ట్ అయిపోతాయి. సో మరి మీకు ఈ వ్లాగ్ అనేది నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.